వనిత పటిష్టమైన నరేంద్ర మోదీ వ్యాఖ్యలు. ఫ్రాన్స్ అమెరికా పర్యటనలో భాగంగా పారిస్ చేరుకున్న ప్రధాని. మహాకుంభ మహా ట్రాఫిక్. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలో 350 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిన వాహనాలు. ప్రపంచంలోని అతి పొడవైన వాహన రద్దీగా చరిత్ర పుటలకు. దేవుడి ఎఫ్డీలకు దుర్వినియోగానికి చెక్. రైతు బ్యాంకు వస్తే పావు గంటలో రుణం ఇవ్వాలి. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలపై విచారణ. అవసరమైన సమాచారం ఇచ్చి సహకరించిన 20 లక్షల ఇళ్లకు సూర్యాకర్ ఎస్టీలకు ఫ్రీ. బ్యాంకర్ల సమితి సమావేశంలో సీఎం చంద్రబాబు. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం. నాణేల ముద్రణ నిలిపివేత. ఫిబ్రవరి 9 గల్ఫ్ ఆఫ్ అమెరికా డే. ట్రంప్ కీలక నిర్ణయం. 51 రాష్ట్రానికైనా మారాలని కోరుకుంటున్నానని వెల్లడి. గాజాను స్వాధీనం చేసుకుంటామని పునరుద్ఘాటన. రియల్ ఎస్టేట్ వైట్ ఆలోచన ఉందని వెల్లడి. ఫిబ్రవరి 9న గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించారు. కెనడాను 51 రాష్ట్రాలుగా బలంగా కోరుకుంటున్నానని స్పష్టం. దీంతో పాటు గాజాను ఖాళీ చేయించే విషయంలో, దానిని స్వాధీనం చేసుకునే విషయంలో సీరియస్గా ఉన్నానని వివరించారు. అమెరికా సుంకాలను విధించే దేశాల వస్తువులపై బుధవారాలు ప్రతి సుంకాలను విధిస్తానని తెలిపారు. వారు మన ఉత్పత్తులపై 130% సుంకాలు విధిస్తుంటే మనం ఏమీ విధించకపోవడం సరికాదని ఆదివారం ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ సుంకాల ప్రకటనలో అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామ్య సంస్థలు ఆందోళన నెలకొంది. లంపీ స్కిన్ వ్యాధికి టీకా. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ. దేశంలోనే ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 నెలల్లో 2 లక్షల పశువులు మృతి. లంపీ స్కిన్ వ్యాధికి టీకా అందుబాటులోకి రాబోతుంది. పాడి పశువులకు ఈ టీకా అందిస్తారు. బయో లంపీ వ్యాక్సిన్ అనే ఈ టీకా మన దేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. దీనికి CDSO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ వచ్చినట్లు బయోటెక్ లిమిటెడ్. ఈ టీకా భద్రతమైనదే కాకుండా బాగా పనిచేస్తుందని పేర్కొంది. దీన్ని ICAR, NRCE, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, IVIRలను విస్తృతంగా పరీక్షించినట్లు వివరించారు. ఇస్రాయల్లోని ICAR, NRCE అందించిన LSD వైరస్ రాంచీ వ్యాక్సిన్ స్ట్రెయిన్లతో బయోవెట్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు? రాజకీయాలు నేరమైపోయాయి. ఇది దేశాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య. 42% మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది సిగ్గుచేటు. కొన్ని కేసులు 30 ఏళ్లుగా సాగుతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్ల మరణాలు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 చోట్ల నిర్ధారణ. మిగిలిన ప్రాంతాల్లో వైరస్ ప్రభావం లేదు. అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ జీవించలేదు. ఉడికించిన కోడి మాంసం, గుడ్లు తినొచ్చు. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్. శ్రీకాకుళం, చిత్తూరులో నిర్మాణాలు పూర్తి. మరో 4 జిల్లాల్లో భూసేకరణ మిగిలిన చోట్ల చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు. శిక్షలు పడేటప్పుడు. తాజాగా ఢిల్లీ ఎలక్షన్లో గెలిచిన వారు 44% మంది అలాంటి భావోద్వేగ కేసులు ఉండటం గమనార్హం. తీవ్ర నేరాలను నెత్తిన మోసేవారు జనం తలరాతను నిర్దేశించడం ప్రజాస్వామ్యమేనా? మెక్సికో, ఎల్ సల్వడార్, ఇండియా, వెనెజులా, కొలంబియా తదితర దేశాల నుంచి అత్యధిక అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. కెనడా నుంచి కొద్ది సంఖ్యలో వస్తున్నారు. 2008లో చట్ట విరుద్ధంగా అమెరికా సరిహద్దు దాటి వచ్చిన వారి 3% భారతీయులని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో 7.2 లక్షల మంది భారతీయులు అనధికారికంగా నివసిస్తున్నారని ఫ్యూచర్ రీసెర్చ్ సెంటర్ అంచనా. వారిలో 18,000 మందిని వెనక్కి తీసుకోవడానికి భారత్ ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే 200 మంది భారతీయ వలసదారులను అమెరికా సైనిక రవాణా విమానంలో స్వదేశానికి తీసుకువచ్చారు. అక్రమ వలసల విషయంలో ట్రంప్ సర్కారు చర్యలను భారత్ వ్యతిరేకించడం లేదు. 2 దేశాల మధ్య సంబంధాలు రాజకీయంగా సుస్థిరంగానే ఉన్నాయి. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య, రక్షణ బంధాలు బలపడుతున్నాయి. అమెరికాలో టెక్నాలజీ, ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో 10 సంఖ్యలో నిపుణ భారతీయులు H-1B వీసాలతో పనిచేస్తున్నారు. అమెరికా ప్రభుత్వానికి వారి నుంచి భారీగా పన్ను ఆదాయం లభిస్తుంది. సిలికాన్ వ్యాలీలో టెక్ కంపెనీలు అభ్యున్నతిలో భారతీయులు గణనీయ పాత్ర పోషిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ తదితర బడా టెక్ సంస్థలను భారతీయులే సారథులు. అయితే ట్రంప్ తాజా నిర్ణయంలో నిపుణ భారతీయులను ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత ప్రభుత్వం మాత్రం అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు విధానాన్ని సమర్థిస్తుంది. సక్రమ వలసదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయనుంది. వేలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడం భారత సర్కారు తేలిక కాదు. ఈ సమస్య 2 దేశాలు సామరస్యంగా పరిష్కరించాల్సి ఉంటుంది. భారత్కు కఠిన సవాల్. ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ నేటి నుంచి. అపాచీ అటాక్ హెలికాప్టర్ 300వ ఫ్యూజ్లేజ్. హైదరాబాద్లో యూనిట్ల తయారీ. బంగారం 10 గ్రాములు 88,500, కిలో వెండి 98,100. ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించి జింటర్వ్యూ AI ఉద్యోగాల అభ్యర్థులను ఎంపిక చేసుకునే క్రమంలో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు కృత్రిమ మేధ AI ఆధారిత జింటర్వ్యూ AIను అభివృద్ధి చేసినట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న IT సంస్థ రిక్తం టెక్నాలజీస్ కన్సల్టెన్సీ వెల్లడించింది.
శాంతి మందిరం శక్తి కేంద్రం బెంగళూరులో సోమవారం వైమానిక విన్యాసం సందర్భంలో వివాదం చేస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర మంత్రి సంజయ్ సేత్, సూర్యకిరణ్ విమానాల అద్భుత విన్యాసం రక్షణ రంగం ప్రగతికి పెద్దపల్లి ప్రైవేటు భాగస్వామ్య కీలకం. ఏరో ఇండియాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ ఎల్లుడి ఆకట్టుకున్న హెచ్ఏ రద్దు చేసిన ఎస్ఎస్ ఎయిర్క్రాఫ్ట్ ప్రదర్శన తొలివైన ఆకర్షణ నిలిచింది. ఈ ప్రదర్శనలో 275కు పైగా స్టాళ్లతో ఇండియా పెవిలియన్ ఆకట్టుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు ఉన్న ఈ పెవిలియన్లు ఐడెక్స్ కర్ణాటక పెవిలియన్లు ఉన్నాయి. భారత యుద్ధ విమాన అంకా, కాంబాట్ ఎయిర్ టైమింగ్ సిస్టమ్స్, ట్విన్ ఇంజిన్ టెక్, బెస్ట్ ఫైటర్లతో పాటు రోబోటిక్స్, యాంటీ డ్రోన్, సైబర్ భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు, మానవ రహిత విమానాల తయారైన కొత్తతర ఉత్పత్తులు భారత తయారీ సామర్థ్యాన్ని చాటుతున్నాయి. 13-14 తేదీలో సాధారణ ప్రజల వీక్షణకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్రంలో 67.5% అక్షరాస్యత రేటు. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్ర సమాధానం. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 77.5% అక్షరాస్యత రేటు ఉన్న ఏపీలో అది 67.5% ఉందన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద 48,443 కోట్లు మంజూరు చేశామని కేంద్రం తెలిపింది. ప్రతి రైతు గుర్తింపు సంఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా రైతు రిజిస్ట్రీకి వ్యవసాయ శాఖ శ్రీకారం. ప్రతి రైతుకు 11 నెంబర్లతో యూనికోడ్ యూసీని కేటాయించిన కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టు కేంద్రం చేపట్టింది. రిజిస్ట్రీ ఎలా అంటే, రిజిస్టర్ కోసం ఏపీఎఫ్ఆర్ఈ అగ్రిస్టాక్, ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ అనే వెబ్సైట్ను రూపొందించారు. దీని వెబ్సైట్ను గిరిభూమి తదితర భూ సంబంధిత వెబ్సైట్లకు అనుసంధానించారు. ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత ఓటీపీ జనరేట్ అవుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. రెండోసారి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు వివరాలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత ఆ రైతు గ్రామంలో పొలం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ల్యాండ్ టైటిల్ డిస్ప్లే అవుతాయి. ఈ సర్వే నెంబర్లను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే రైతుకు మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. రైతుకు 11 నెంబర్ల ఫార్మర్ రిజిస్ట్రేషన్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్తో కూడిన మెసేజ్ రైతు మొబైల్కు వెళ్లడంతో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. భారత్లో 24 అణు రియాక్టర్లు ఉమ్మడిగా 8,180 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఇంకో 15,300 కోట్ల మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 27 అణు రియాక్టర్లు వివిధ దేశాల్లో నిర్మాణంలో ఉన్నాయి. కేంద్ర శక్తి విభాగం సుదీర్ఘ లక్ష్యాన్ని నిర్దేశించింది. 1970లో దేశంలో 2 అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్న సమయంలో 1990 నాటికల్లా 10,000 మెగావాట్ల ఉత్పత్తిని చేస్తామని ప్రకటించింది. 1980లో 2,000 నాటికల్లా సామర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు పెంచుతామని చెప్పారు. తర్వాత గడువును 2020కి మార్చారు. తాజాగా గతేడాది లక్ష్యాన్ని 2047 నాటికి 1,00,000 మెగావాట్లు అని ప్రకటించారు. అంటే 2 దశాబ్దాల్లో ఏకైక 92,000 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించిన అత్యాశే అవుతుంది. అణు విద్యుత్ ఉత్పత్తికి మూలధనమే చాలా ఎక్కువ. ఇంధన సరఫరా సమస్యలున్నాయి. పర్యావరణ భద్రతకు సంబంధించిన ఖర్చులు ఎక్కువ. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని గోరఖ్పూర్ అణు విద్యుత్ కేంద్రం విషయమే చూద్దాం. 700 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4 రియాక్టర్లు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. 2 రూపాయల కేంద్రానికి సంబంధించి పర్యావరణ అంచనాలు నిర్ధారించే తొలి దశ 2014 ఏప్రిల్లో అనుమతులు వచ్చాయి. ఈ తర్వాతి ఏడాది అణుశక్తి నియంత్రణ బోర్డు నుంచి అనుమతులు లభించాయి. అదే ఏడాది జూన్లో నిర్మాణం ప్రారంభమైంది. 2021 తొలి యూనిట్ను ప్రారంభించి పనిచేయనప్పుడు 2020 నాటికి. కానీ దీంట్లో భద్రతకు సంబంధించిన కాంక్రీటు పోయడం మొదలు కాలేదు. 2022 లైసెన్స్ లెక్కల ప్రకారం దీని నిర్మాణం 2028కి పూర్తి కావాలి. కానీ పరిస్థితి గమనించి 2032 నాటికి 2 యూనిట్లు పనిచేయడం ప్రారంభం కావచ్చు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు 40,000 కోట్లు. ఇంధన బడ్జెట్ అణుశక్తి మేలని అనుకునే వాళ్ళు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. భద్రత, బాధ్యత, గౌరవం. ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. ఈ దినోత్సవం ఈ ఏటి నినాదం మెరుగైన ఇంటర్నెట్ కోసం కలిసి రండి. ఈ దిశలో డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ నియమాలు 2025 ముసాయిదాను ప్రజా సంప్రదింపుల కోసం భారత ప్రభుత్వం జనవరిలో విడుదల చేసింది. ఫిబ్రవరి 18 వరకు సూచనలు స్వీకరిస్తారు. వ్యక్తిగత సమాచార గోప్యత పౌరుల ప్రాథమిక హక్కుగా నియమాలు గుర్తిస్తారు. ఏఐ శిఖరాగ్రం ప్యారిస్లో జరుగుతున్న తొలి సదస్సు. దేశ అధినేతలు టెక్ దిగ్గజాలు హాజరు. నేటి సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగం. అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అంతర్జాతీయ వేదికపై వాన్స్ అరంగేట్రం. మన విద్యా రంగమే భేష్. ఈటీఎస్ సర్వేలో 70% భారతీయ యువత వెల్లడి. భవిష్యత్ కెరీర్ కూడా బ్రహ్మాండమే. ఏఐను ముప్పుగా భావించడం లేదు. అయితే నాణ్యమైన విద్యను అందుకోవడం కష్టంగా మారింది. కొన్ని వర్గాల వారి ప్రయోజనం పొందేలా విద్యా అవకాశాలు ఉన్నాయన్న 78% మంది. నాణ్యమైన విద్యాసంస్థలు, కౌశల విషయంలోనూ కొరత.